అధికారంలో ఉన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా స్టోరీలు రాస్తే అది ముఖ్యమంత్రి కాబట్టి లేదా ప్రభుత్వం వాళ్ళది అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ తప్పు చేసి ఈ తప్పు చేసుంటారులే అన్నటువంటి రూట్ ఉంటుంది. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల్ని ఎలాగ కన్విన్స్ చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అంటానికి కుదరదు. వీళ్ళకి అధినాయకత్వాల నుంచి లేకపోతే యాజమాన్యాలు అక్కడ కుమ్మక్కయి ఉంటాయి కాబట్టి ఏం చేయలేరు. కాబట్టి కొత్త కాన్సెప్ట్ అలా వచ్చేటప్పటికి ఉండే ఏకైక విధానం ఏంటంటే వార్త రాస్తూ జగన్ టైంలో నాశనం అయిపోవడం వలన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఆదుకోండి. ఇది సైకలాజికల్గా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి తెలుసు. కానీ మిగతా వాళ్ళ వార్త చదివే ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఒక విద్వేషం రావాలి, ఒక ద్వేషం పెరిగిపోవాలి జగన్ పట్ల. ఇది నిరంతరం వార్తల ద్వారా ఒక చాప కింద నీరులా చేసుకొస్తున్నటువంటి కుట్రలో భాగం ఇది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి కష్టం ఎప్పుడు వచ్చింది? కోడిగుడ్లకు సంబంధించిన కష్టం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి సందర్భం. గతంలో కూడా బర్డ్ ఫ్లూలు వచ్చినాయిగా, అప్పుడు పరిష్కారం చేస్తారు కదా. ఏం చేస్తారు? చచ్చిపోయిన కోళ్ళన్నిటి పాతేస్తారు అంతే. మళ్ళీ కొన్ని రోజులు పాతిన తర్వాత వ్యాపారులు అవి తీసుకుంటారు, మళ్ళీ కొత్త కోళ్ళు కొనుక్కుంటారు, మళ్ళీ నడిచిపోతుంటుంది. ఈలోపు ఒక 5-6 నెలలు బిజినెస్లు దెబ్బతింటాయి. కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద హ్యాచరీస్ ఉన్నోళ్ళు, లక్షల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు. అదే సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయి? వాటికంటే ఏమీ చేయలేవు. కాకపోతే ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమకు కష్టం వచ్చినటువంటి వేళ గత జగన్ ప్రభుత్వం నాశనం చేసిన పౌల్ట్రీ పరిశ్రమను ఇప్పుడు ఆదుకోమని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారట. ఇది వార్త. అసలు వార్త ఏంటి? ఓ పక్కన బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ళు పెద్ద ఎత్తున చచ్చిపోవడం, కోడిగుడ్లకు సంబంధించినటువంటి వ్యాపారానికి ఇబ్బందులు ఎదుర్కోవడం, చికెన్ వ్యాపారులకి ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇట్లాంటివి జరిగినాయి. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం అని అడగడం మానేసి ఈ కొత్త కాన్సెప్ట్తో వార్త రాయడం జ్యోతికే చెల్లింది.